టేబుల్ అనేది కన్సిడర్ చేయాలి. ఇచ్చిన ప్రిమైస్కి పిఆర్ నెగేషన్ క్యూ ఇంప్లైస్ పి అండ్ క్యూకి ఫస్ట్ సొల్యూషన్లోకి వస్తే మనం ఇచ్చిన ప్రిమైజ్ అనేది రాసుకుంటాము. తర్వాత ట్రూత్ టేబుల్ అనేది కన్సిడర్ చేయాలి. ట్రూత్ టేబుల్ కన్సిడర్ చేయాలంటే ఫస్ట్ మనము ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, పి అండ్ క్యూ అనమాట. ఎన్ని టీలు రాసుకోవాలి, ఎన్ని ఎఫ్లు రాసుకోవాలి అనేది మనం 2n ఫార్ములాతో యూజ్ చేసుకుంటాం. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 4. ఇక్కడ 2నే ఉన్నాయి కాబట్టి బై 2 చేసుకొని మనము పీకి వచ్చేసి 2 టీలు 2 ఎఫ్లు రాసుకుంటాము. నెక్స్ట్ క్యూకి వచ్చేసి రిపిటేషన్ లేకుండా టీఎఫ్ అని రాసుకుంటాము. నెక్స్ట్ నెగేషన్ క్యూ క్యాలిక్యులేట్ చేయాలి. నెగేషన్ అంటే ఇలా రిప్రజెంట్ చేయొచ్చు లేదా ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. నెగేషన్లో ట్రూ ఉంటే ఫాల్స్ రాయాలి, ఫాల్స్ ఉంటే ట్రూ రాయాలన్నమాట. ఇక్కడ నెగేషన్ క్యూకి రాస్తాము. ఇక్కడ టీ ఉంది కాబట్టి ఎఫ్ రాస్తాము. నెక్స్ట్ ఎఫ్ ఉంది కాబట్టి టీ రాస్తాము. ఇక్కడ టీ ఉంది కాబట్టి ఎఫ్ రాస్తాము. ఎఫ్ ఉంది కాబట్టి టీ ఆపోజిట్ అనమాట. టీ ఉంటే ఎఫ్ రాయాలి, ఎఫ్ ఉంటే టీ రాయాలి. నెక్స్ట్ పిఆర్ నెగేషన్ క్యూ అనమాట. ఆర్ అంటే డిస్జంక్షన్ అనమాట. ఆర్ అంటే డిస్జంక్షన్లో ఎఫ్ ఉంటేనే ఎఫ్ రాయాలి, మిగతా దాంట్లోకి టీ రాయాలన్నమాట. పిఆర్ నెగేషన్ క్యూ అంటే దీనికి మధ్య ఇక్కడ ఎఫ్ ఉంది కాబట్టి ఎఫ్ రాసాము, మిగతా దాంట్లోకి టీ రాసేసాము. పి అండ్ క్యూ అంటే ఇక్కడ పి అండ్ క్యూ నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేస్తాము. పి అండ్ క్యూ అంటే కంజంక్షన్ అనమాట. కంజంక్షన్లో వచ్చేసి టీ ఉంటేనే టీ రాయాలి, మిగతా దాంట్లోకి ఎఫ్ రాయాలి. పి అండ్ క్యూ అన్నారు కాబట్టి దీని మధ్య చూసుకోవాలి. టీ వచ్చేసి టీ అంటే అండ్ కాబట్టి టీకి టీనే రాయాలి. ఇక్కడ టీఎఫ్ ఉంది ఎఫ్ రాయొచ్చు, ఎఫ్టీ ఉంది ఎఫ్ రాయొచ్చు, ఎఫ్ఎఫ్ ఉంది ఎఫ్ రాయొచ్చు. టీ ఉంటేనే టీ రాయాలి, మిగతా దాంట్లో అన్నీ ఎఫ్ రాయాలి. మనం పిఆర్ నెగేషన్ క్యూ ఇంప్లైస్ పి అండ్ క్యూకి క్యాలిక్యులేట్ చేస్తాము. కండిషన్ అనొచ్చు లేదా ఇంప్లికేషన్ అనొచ్చు, ఇలా రిప్రజెంట్ చేస్తాము. దాని సింబల్ వచ్చేసి ఇందులో వచ్చేసి టీఎఫ్ వస్తే ఎఫ్ రాయాలి, మిగతా దాంట్లో అన్నీ టీ రాయాలన్నమాట. ఇక్కడ మనకు ఈ రెండు మధ్య ఇంప్లికేషన్ అడిగారు, అంటే టీఎఫ్ వస్తేనే ఎఫ్ రాయాలి. ఇక్కడ టీఎఫ్ వచ్చింది కాబట్టి ఎఫ్ రాసాం. నెక్స్ట్ ఇక్కడ టీఎఫ్ వచ్చింది కాబట్టి ఎఫ్ రాసాం, మిగతా దాంట్లోకి టీ రాసాం. టీ వస్తే టీ రాసాం, ఎఫ్ఎఫ్ వస్తే టీ రాసాం.